వాళ్ళ ద్వారా ఏమైనా ప్రమోట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా ఆలోచన? 100% ఆ థాట్ అయితే మేము అనుకున్నాము అండ్ అది చేద్దాం అనుకున్నాం కూడా. అండ్ ఆల్రెడీ జగదీష్ గారు మాట్లాడడం కూడా జరిగింది మన డిపార్ట్మెంట్తో. అండ్ వాళ్ళకి ఆల్రెడీ మాట్లాడి స్పెషల్ షోస్ అయితే వాళ్ళకి అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అది ఏ డేటా అనేది అది ఒక 1 డే ముందర లేకపోతే అదే రోజా అనేది అది ఆయన కాల్. అది ఓకే, షూర్. థ్యాంక్ యూ. హాయ్ గురుగారు. హాయ్ అండి. హాయ్, దిస్ ఇస్ ఉమా. హలో అండి. సో నేను చూస్తే కనుక హ్యాపీ డేస్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అంటే విలన్ వైజ్ కానీ అలా కూడా చూసాను. సో ఇప్పుడు థ్రిల్లర్స్ అదే నడుస్తుంది, చెప్పిన డిఫరెంట్ డైలీ వీక్లీ ఒకటి ఓటీటీలో చూసేస్తున్నాను. సో మీరు అన్ని క్యారెక్టర్స్ చేశారు, బట్ పర్సనలీ ఒకటి ఉంటుంది కదా, నేను హీరోగానే చేయాలి, లేదు అంటే విలన్ గా చేయాలి, ఈ క్యారెక్టర్ అనేది నా డ్రీమ్ క్యారెక్టర్ అనేది. మీకు అలాంటిది ఏమైనా క్యారెక్టర్ ఉందా? నాకు మంచి సినిమా చేయాలని ఉందండి. అంటే అది క్యారెక్టర్ ఏమైనా ఒక మంచి సినిమాలో నేను ఒక పార్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతే. అంటే ఉంటుంది కదా, డెఫినెట్ గా మీరు వచ్చేటప్పుడు, ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక డ్రీమ్ తోనే వస్తారు కదా ఎవరైనా. మీరు 18 years అప్పుడు వచ్చారు డెఫినెట్ గా. అప్పుడు నాకు డ్రీమ్స్ లేవు, ఏం లేవు. 18 years ఉండడమే ఒక డ్రీమ్ నాకు. సో అలా నేను ఎప్పుడు ఆలోచించలేదు. హ్యాపీ డేస్ అనే సినిమా నాకు జరగడం అనేది లిటరలీ అది దేవుడి బ్లెస్సింగ్, అది భగవంతుడు ఆశీస్సులని నేను నమ్ముతాను. బికాజ్ నాకు ఎప్పుడు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే పిచ్చి ఉండేది, నేను స్పోర్ట్స్ ఆడుతూ ఉండేవాడిని. సో ఏదో ఎక్కడో యూఎస్లో ఉన్న సడన్గా మా బాబాయ్ చెప్పి ఒక శేఖర్ గారు ఆడిషన్ అనుకుంటున్నారు, ఏమైనా ఇంట్రెస్ట్ ఉందరా మీ వాడి, కానీ మా బాబాయ్ మా డాడీకి చెప్తే అప్పుడు మా డాడీ ఏం ఇంట్రెస్ట్ ఉందంటే ఏం సెలెక్ట్ అవుతామని ఫోటోలు తీసి అది శేఖర్ గారి వరకు రీచ్ అయ్యి ఒక ఆడిషన్ చేసి అది ఆయనకి నచ్చి నన్ను పిలవడం జరిగింది హ్యాపీ డేస్కి. సో నేను నిజంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒక 18 ఏళ్ళ నుంచి ఇంకా నాతో ఇలా సినిమాలు చేస్తున్న నిర్మాతలు అండ్ దర్శకులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ నిజంగా చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఉన్నాను. సో ఐ ఫీల్ ఎవ్రీ ఫిల్మ్ ఐ డూ నేను నిజంగా 100కి 110% పెట్టి చేయాలని నేను ప్రయత్నిస్తాను నా తరఫు నుంచి. సార్ చూస్తే కనుక దీంట్లో చాలా డిఫరెంట్ ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి కదా. సో చూస్తే కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. సో దీనికి మీరు ఏం చెప్తారంటే ముందే ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్నారా, అలా ఏమన్నా ఉన్నాయా సార్? రిఫరెన్స్ అంటే ఏం తీసుకోలేదండి. నాకు ఆల్రెడీ కొంచెం